జాండ్ర సంఘం తెలంగాణ యొక్క అధ్యక్షుడిని. 2018లో జాండ్ర సంఘానికి అంటే బీసీ కులాలకు ఆనాడు ఇచ్చినప్పుడు జాండ్ర సంఘానికి 10 గుంటలు 25 లక్షలు తెలంగాణ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆనాటి మంత్రివర్యులు గౌరవనీయులు జోగు రామన్న గారు, ఆనాటి ఎంబీసీ కార్పొరేషన్ తాడూరి శ్రీనివాస్ గారు, ఆనాడు ఎంబీసీ కార్పొరేషన్ ఒక సీఈఓ గౌరవనీయులు ఆలోక్ కుమార్ గారు, వీళ్ళందరూ కలిసి మేధోమదనం చేసి బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు కట్టియాలి, తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలు ఆత్మగౌరవంగా బతకాలి, బీసీలను వాడుకుంటూరు ఓటు బ్యాంక్ కానీ బీసీలకు ఏ విధంగా మనం సాయం చేయట్లేమని చెప్పి ఆనాడు మధుసూదనాచారి గారి అధ్యక్షతన ఒక బ్రెయిన్ స్టార్మ్ సెషన్ చేసేసి ఈ బీసీ ఆత్మగౌరవ భవనాలకు రూపకల్పన చేసిన ఆయన జోగు రామన్న గారు. అయితే ఈరోజు ఆ 4 సంవత్సరాల తర్వాత ఈరోజు భూమి పూజ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. గవర్నమెంట్ మా పట్టా మాకు ఇచ్చింది. త్వరలోనే ఏదైతే ఉన్నారో ఈ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో త్వరలోనే ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాబోతున్నది. సో ఈ రోజే సర్వేయర్ గారు వచ్చేసేసి ముగ్గులు వేసేసి డైమెన్షన్స్ అవి ఇవన్నీ ఇచ్చారు. సో అతి త్వరలో సెక్రటేరియట్ నిర్మాణం ఎంత త్వరగానైతే అయిందో అదే విధంగా కూడా బీసీ ఆత్మగౌరవ భవనాలు కూడా అంతే వేగంగా పూర్తి కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.